తెరవబడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. రేయి పగలు ఎప్పుడైనా, రేయి పగలు ఎప్పుడైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థించుమా, ఆసక్తితో ఇలా ప్రార్థించుమా. విశ్వాసముతో ప్రార్థించుమా, ఆసక్తితో ఇలా ప్రార్థించుమా. శ్రేష్టమైన వీక్షును యేసు దేవుడు, శ్రేష్టమైన వీక్షును యేసు దేవుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములెత్తి ప్రార్థించుమా, యేసు నామమున ప్రార్థించుమా. వాగ్దానములెత్తి ప్రార్థించుమా, యేసు నామమున ప్రార్థించుమా. ధారాళముగా ఇచ్చును యేసు దేవుడు, ధారాళముగా ఇచ్చును యేసు దేవుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడానికి స్తోత్రం. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇచ్చును యేసు దేవుడు, అత్యధికముగా ఇచ్చును యేసు దేవుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇచ్చును యేసుదేవుడు, అత్యధికముగా ఇచ్చును మన యేసుదేవుడు, మన యేసుదేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అని పాట పాడదాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ. కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు ఆపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన ప్రేమ.
యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ సంతోషంగా చప్పట్లు కొడతాం. దేవాని ప్రేమను బట్టి నీకు స్తోత్రం. స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. పాడదాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన. మరొకసారి. నా స్థితి చూపిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే. పాడదాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. నాకై శ్రమలు సహించిన దేవా, నా శాపము మోసిన యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధ
పరిశుద్ధుడా నీకే వందనాలు, నీకే స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయడు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ. నాపై జాలిని చూపి ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ. జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించి ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా, నేను కొట్టబడి గాయములు చేత పడి ఉన్నప్పుడు అందరూ నన్ను చూసి వెళ్ళిపోయిన మంచి సమరయుడా, నా కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను రక్షించి నన్ను కాపాడి, అయ్యా ఈ దినం వరకు నన్ను సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకు స్తోత్రం అని హృదయపూర్వకంగా మీరు ఎక్కడున్నా సరే దేవుని నామాన్ని గణపరుస్తామండి. విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. మరొకసారి విడనాడని ప్రేమది ఎన్నడు యేసయ్యా. విడనాడని ప్రేమది నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి ముద్దాడి కన్నీటిని యేసయ్యా. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి. దేవా దేవా, నాకై పరుగెత్తి
కల్వరిలో ఆశ్చర్యమైన ప్రభు పాదశలు ఎవరైతే మోకరించగలుగుతారో వారందరూ మోకరించి యేసయ్యా దేవా నీకు స్తోత్రం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింప నేవేను సగమంతా ఒకే స్వరముతో నీ సన్నిధిలో మోకరించి నీ మార్గము సాగేదా నిరసింప సాగేదా నేవేనుదిరుగా. మరొకసారి నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా నిరసింప సాగేదా నిన్నే ప్రేమింతునా యేసయ్యా నిన్నే ప్రేమింతునా నిన్నే ప్రేమింతునా నిన్నే ప్రేమింతునా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింప సాగేదా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన చూపించిన మహత్తరమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించే చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. నిశ్చయంగా ఈ ప్రార్థనా పోరాటంలో దేవుడు చూపిస్తున్న కనికరాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా దేవుని యందు విశ్వాసము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వినే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు కూడా ఈ యొక్క అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం. దీంట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. బట్ విదౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. ఫర్ హీ హూ కమ్స్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈస్ అండ్ దట్ హీ ఈస్ ఎ రివార్డర్ ఆఫ్ దోస్ హూ డెలిజెంట్లీ సీక్ హిమ్. తనను వెదికే వారికి ఫలము దయచేసేటటువంటి వాడు. దేవుని యందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఈ విశ్వాసానికి అవరోధాలు, హిండ్రన్సెస్ టు ఫెయిత్, విశ్వాసానికి ఆటంకాలు వస్తాయి, అడ్డులు వస్తాయి. ఈ విశ్వాసానికి వచ్చేటటువంటి అడ్డులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఓవర్కమ్. ఆ హిండ్రన్సెస్ అనేటటువంటి వాటిని, అవరోధాలను మనం ఏం చేయాలంటే అధిగమించాలి. అధిగమించడానికి మనకు కావలసినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క
దేవునిని గూర్చినటువంటి సరి అయినటువంటి అవగాహన, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే సరైన అవగాహన లేకపోవడం అనేటటువంటిది ఒక కారణం. రోమాపత్రిక 10వ అధ్యాయం 12 నుండి 17 వరకు చూస్తే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ వచ్చేటటువంటి అవరోధం ఏంటంటే, సరైనటువంటి విధానములో విని, సరైన విధానములో అర్థం చేసుకుని, సరైన విధానములో విశ్వసించి మనము ముందుకు సాగినప్పుడు మనలో విశ్వాసం అనేది పెంపొందుతుంది. కాబట్టి సరైనటువంటి అవగాహన అనేది విశ్వాసానికి వచ్చి మనకు ఉండాలి. ఇక రెండవ విషయానికి వస్తే అపనమ్మకము, అన్బిలీఫ్. మత్తయి 13:58లో వారి అల్ప విశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. తన సొంత ప్రాంతమైనటువంటి నజరేతులో తన ప్రజల ఎదుట అనేక అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకంటే వారి అవిశ్వాసమును బట్టి, వారి అపనమ్మికను బట్టి దేవుని కార్యాలు అక్కడ జరగలేదు. దేవుని కార్యాలు జరగాలి అని అంటే ఏం జరగాలి? అక్కడ విశ్వాసం ఉండాలి. అవగాహన లేకపోవడం, తర్వాత అపనమ్మిక. ఇక మూడవది ల్యాక్ ఆఫ్ పేషెంట్ అండ్ డబల్ మైండెడ్నెస్, సహనం లేకపోవడం మరియు రెండు విధాలైన రెండు తలంపుల మధ్యలో, ఆలోచనల మధ్యలో జీవించటం. ఇది మన విశ్వాసానికి అడ్డు. అది ల్యాక్ ఆఫ్ పేషెన్స్, సహనం లేకపోవడం. దేవుడు ఇప్పుడు చెప్పాడంటే ఇప్పుడే జరిగిపోవాలి అనేటటువంటి ఆ కంగారు, సహనం లేకపోవడం. దేవుడు అన్నాడు అనుకో, ఇప్పుడే జరిగిపోవాలి. కానీ దేవుడు ఏది చెప్పినా వాటి టైంలో అవి జరుగుతాయి, మనం అనుకున్నప్పుడు జరగవు. కానీ దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు జరుగుతాయి. అవి జరిగినప్పుడు అవి ఎంతో ఆనందంగా ఉంటాయి. కొన్నిసార్లు వీ డోంట్ హ్యావ్ ఎ వన్ మైండ్, వీ యూస్ టు హ్యావ్ ఎ డబల్ మైండ్. అంటే కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు ఇలాంటి రెండు తలంపులు, అవుదో రెండు రకాలైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వారుగా ఉంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-8 చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీ నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపన్నులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొని రాదు. ఈ వచనాల్లో మనం చూస్తే విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. మీ నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు అది ఆనందంగా ఎంచుకోండి. మీరు సంపన్నులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించండి. ఓర్పు కలిగి ఉండండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అయితే దేవుని అడగండి. అది ఆయన ఎవరిని కూడా గద్దించకుండా ధారాళంగా ఇచ్చేస్తాడు. అతడు అడిగేటప్పుడు ఎలా అడగాలంటే సందేహించకుండా అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు
తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరి సందేహించేటటువంటి వాడు గాలి చేత రేపబడి నటువంటి సముద్ర తరంగం వల్లే అక్కడ లేచి అక్కడే పడినట్టుగా ఉంటుంది తన జీవితం. కాబట్టి అలా కాకుండా మనం ఏ విధంగా ఉండాలి? ద్విమనస్కులుగా ఉండకుండా, తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక, అంటే స్థిరత్వం లేదు గనుక ప్రభు వలన తనకేమైనా దొరకును అని అనుకోకూడదు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ యొక్క అవగాహన లేకపోవడం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనకి అవగాహన రాహిత్యం అనేది మన జీవితంలో దేవుని కార్యాలు పొందకుండా అడ్డుగా వచ్చేటటువంటిది. రెండోది అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇక రెండో విషయానికి వస్తే మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అన్బిలీఫ్, అపనమ్మిక అనేటటువంటిది మన దగ్గర రానియకూడదు. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అండ్ డబుల్ మైండ్నెస్. మన జీవితంలో రెండు రకాలైనటువంటి ఆలోచన విధానం, రెండు రకాలైనటువంటి తలంపులు అనేవి మన జీవితంలో ఉండకూడదు అన్నమాట. అంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అనేటటువంటిది అంటే మన జీవితంలో ఈ సహనం లేకపోవడం, ఓర్పు లేకపోవడం, తర్వాత రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళుగా మనం బ్రతకడం అనేది మంచిది కాదు. రెండు విధానైన ఆలోచనలు కలిగి ఉంటే దేవుని దగ్గర నుంచి మనం ఏమి పొందుకోలేము. మన జీవితంలో మన విశ్వాసాన్ని వృద్ధి పొందించకుండా ఉండేది ఏంటంటే భయం. ఈ భయం అనేటటువంటిది విశ్వాసానికి ఆటంకం కలిగించేటటువంటిది. మార్కు సువార్త 5:36లో యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము సమాజ మందిరపు అధికారితో చెప్పి ఆయన ఏమన్నాడంటే నమ్మిక మాత్రం ఉంచము అని చెప్పేసి అన్నాను. వాళ్ళు నీ కుమార్తె చనిపోయింది అంటున్నారు కదా, మరి నువ్వేం చేస్తావంటే నమ్మిక మాత్రం ఉంచు. నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్, ఈరోజు ఏదైతే ఎదుర్కొంటున్నావో, ఏదైతే సమస్యలు నీకు ఎదురుగా వస్తున్నాయో వాటిని బట్టి భయపడుతున్నావా, ఆందోళన చెందుతున్నావా, నీవు అభ్యంతరపడుతున్నావా, నీవు భయంతో వణికిపోతున్నావా? భయపడదు. డోంట్ బీ ఎఫ్రైడ్. దేవుడు అన్నాడు భయపడద్దు, ఓన్లీ బిలీవ్. నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని బిడ్డలారా, మన విశ్వాసానికి ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి విశ్వాసము కలిగినటువంటి వారమై అవరోధాలను అధిరోహించి అడ్డులను తొలగించుకుని దేవుని ద్వారా మనము దీవించబడేటట్లుగా, ఆశీర్వదించబడేటట్లుగా విశ్వాసము కలిగినటువంటి బిడ్డలమై మనందరం కూడా దేవుని యొక్క కృపను పొందినటువంటి వారమై దేవుని అడుగుజాడలో నడుచుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా విశ్వాసానికి కలుగుతున్నటువంటి అవరోధాలు, అవగాహన రాహిత్యాన్ని తీసివేయండి, అపనమ్మికను తీసివేయండి. మా జీవితంలో ఉన్నటువంటి భయాలను తొలగించండి, ఆందోళన తొలగించండి, సహనం లేకపోవడం అనేటటువంటి దాన్ని తీసివేయండి. రెండు తలంపులు అనే వాటిని మా దగ్గర రానియకుండా చేయండి. పరిపూర్ణంగా నీ మీద నమ్మకం ఉంచి నీ అడుగుజాడలో నడుచుటకు కావలసిన కృప మాకు దయచేయండి. నీ ఆత్మకార్యం మా జీవితంలో చేయండి. బ్రతికినంత కాలం భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచి నమ్ముట వలన కలిగేటటువంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు మేము అనుభవించటానికి నీ దయను మేము కలిగి ఉండడానికి నీ సహాయం దయచేయమని ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు తన కృపను, తన సహాయాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.